నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరటంపై స్పందించిన రేవంత్ 10 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తల బలం టీడీపీకి ఉందని అన్నారు. చంద్రశేఖరరావు గారికి నిజంగానే ధైర్యం ఉంటే శాసనసభలో చర్చలు జరిగినప్పుడు నా కళ్ళలో సూటిగా చూడమని సూటిగా చూస్తే అప్పుడు వారు నన్ను చేర్చుకుంటాడా చేర్చుకోడా ఏంది రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంటే ఏందో ఆ రోజు తెలుస్తుంది తప్ప పనికిమాలిన ప్రచారాలు కొన్ని పేడ్ ఆర్టికల్స్ కొన్ని పేపర్లలో టీవీలలో కొన్ని డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో రేవంత్ రెడ్డి పోతుండ్రు వాళ్ళు పోతుండ్రు వీళ్ళు పోతున్నాయి ఇట్లాంటి తప్పుడు ప్రచారాల వల్ల ఏం ప్రయోజనం లేదు. చంద్రశేఖరరావు గారు ఎవరు పోయినా ఎవరున్నా 10 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. మేమందరం ఉన్నాం. చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మేమందరం కూడా సమన్వయం చేస్తాం, సమావేశం చేస్తాం, చంద్రశేఖరరావు గారు పోరాటం చేస్తాం. ఈ రోజు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఉన్నంత కాలం వాళ్ళ వేదిక ఇది తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాల వేదికను లేకుండా చేయాలని చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలం కాదు. కొద్దిమంది నాయకులు ఒత్తిడికి లొంగో అమ్ముడు పోయో లేకపోతే ఇతరత్ర వ్యక్తిగతమైన అవసరాల కోసం ఏదైనా పార్టీ ఫిరాయించో ఎవరు ఏ పరిస్థితుల్లో ఎవరు పార్టీ ఫిరాయించారో నేను నిర్ధారించలేను. కానీ జరుగుతున్న సంఘటనలు పరిణామాలు మాత్రం తెలంగాణ సమాజానికి మంచిది కాదు.